Hey guys, this is your channel, the YouTube channel Chandu Forever. Guys, ఈ రోజు వీడియోలో మన FaucetPay కి సంబంధించి ఇక్కడ మీకు టోటల్ గా 10 కాయిన్స్ కనబడుతున్నాయి కదా. ఈ 10 కాయిన్స్ ని ఎర్న్ చేయడానికి మీకు ఒక సింగిల్ వెబ్సైట్ చూపిస్తాను. ఈ సింగిల్ వెబ్సైట్ నుండే మనం ఇక్కడ కనిపిస్తున్న ఈ 10 కాయిన్స్ ని కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ 10 కాయిన్స్ మీ అందరికీ తెలిసినవే బిట్కాయిన్, ఎథీరియం, dogecoin, litecoin, అలాగే బిట్కాయిన్ క్యాష్, డాష్ కాయిన్, డిజిబైట్, ట్రాన్, టెదర్ యూఎస్డిటీ. అంటే ఇక్కడ టెదర్ యూఎస్డిటీలో మీరు గుర్తుంచుకోవాలి ఒక విషయం ఉంటుంది. ఇక్కడ TRC20 అని ఉంది కదా, ఈ మీరు ఎక్కడ నుండైనా వాలెట్ అడ్రస్ తీసుకున్న దగ్గర TRC20 ఉన్న అడ్రస్ మాత్రమే తీసుకోండి. లైక్ మీకు ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను బైనాన్స్కి సంబంధించింది. ఇలా TRC20 అనేది సెలెక్ట్ చేసుకున్న అడ్రస్ మాత్రమే తీసుకోవాలి. ఇంకా వేరే అడ్రస్ ఏమన్నా తీసుకుంటే మీకు FaucetPayకి పనిచేయదు. ఓకేనా? ఇలా మీకు 10 టైప్ ఆఫ్ కాయిన్స్, అంటే 10 డిఫరెంట్ కాయిన్స్ని ఎర్న్ చేసుకోవడానికి ఒక సింగిల్ వెబ్సైట్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ వెబ్సైట్ నుండి మీరు ఈజీగా ఈ 10 కాయిన్స్ని కంటిన్యూస్గా ఎవ్రీ 5 minutes క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టాంట్గా మీ FaucetPay వెబ్సైట్కి ఇన్స్టాంట్గా పే అవుట్ అయితే వచ్చేస్తుంది. ఓకే, మనం ఆ వెబ్సైట్ ఏంటో తెలుసుకుందాం. లేట్ చేయకుండా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది ప్రజెంట్ అయితే కనుక డాష్ కాయిన్ ఫ్యూసెట్. ఇది ఇక్కడ నేను డాష్ కాయిన్కి సంబంధించి మీకు ఒక క్లైమ్ ఎలా చేయాలో ఒకసారి నేను చూపిస్తాను మీకు. ఓకే, ఒకసారి నేను FaucetPay ఓపెన్ చేసి, నేను ఆల్రెడీ డాష్ కాయిన్ అడ్రస్కి లింక్ చేసుకున్నాను కాబట్టి ఒకసారి నేను లింక్డ్ అడ్రస్ మీద క్లిక్ చేసి ఇది ఓపెన్ చేస్తాను. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కిందకి స్క్రాల్ చేసుకుంటే ఇక్కడ డాష్ కాయిన్ అని చెప్పి మనం ఆల్రెడీ లింక్ చేసిన అడ్రస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది, చూడొచ్చు. ఓకే, నేను ఈ అడ్రస్ని అయితే కాపీ చేసుకుంటాను. సెలెక్ట్, కాపీ. ఓకే, ఈ వెబ్సైట్లోకి వచ్చేసి ఎంటర్ యువర్ డాష్ అడ్రస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి Ctrl+V కొడితే పేస్ట్ అయితే అయిపోతుంది. కిందకి స్క్రాల్ చేసి మీకు లాగిన్ అనే ఒక బటన్ కనిపిస్తుంది. ఈ లాగిన్ అనే బటన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక క్యాప్చా అయితే షో అవుతుంది. ఈ క్యాప్చాని మనం సాల్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు యాంటీబోట్కి సంబంధించిన ఈ లెటర్స్ కూడా క్యాప్చా, టూ డిఫరెంట్ క్యాప్చాస్ ఉంటాయి. ఇది మనం కంప్లీట్ చేయడానికి జస్ట్ నాకు తెలిసి అయితే ఒక 5 secondsలో కంప్లీట్ చేసేయచ్చు. ఇక్కడ టీచర్ అని ఉంది. టీచర్, డాక్టర్, పైలట్, డ్రైవర్. ఓకే, ఇది ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేస్తే మనకి కంప్లీట్ అయిపోతుంది. వెరిఫై క్యాప్చా. గైస్, చూసారు కదా, ఇక్కడ నాకు 151 Satoshi వాజ్ సెండ్ టు యువర్ FaucetPay అకౌంట్. ఆల్రెడీ నాకు సెండ్ అయితే కనుక వెళ్ళి చేసేసారు. ఒకసారి మనం వచ్చాయో లేదో ఒకసారి జస్ట్ కన్ఫర్మేషన్ కోసం చెక్ చేసుకుందాం. యూజర్ డాష్ బోర్డ్ అండ్ కిందకి లాస్ట్లోకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు మీకు లేటెస్ట్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఆ లేటెస్ట్ ట్రాన్సాక్షన్ డాష్ ఫ్యూసెట్ క్లైమ్ నుండి నాకు 151 డాష్ కాయిన్స్ అనేవి రావడం జరిగింది. ఇది నార్మల్ పేమెంట్. ఓకే, డేట్ కూడా చూడొచ్చు మీరు 6th June 2021. ఇదిగోండి ఇక్కడ 151 సెండ్ చేశారు కదా. ఓకే, ఇది పక్కన పెట్టేసుకొని ఇక్కడ మీకు పైన నావిగేషన్ బార్లో కొన్ని నావిగేషన్ బార్లో కొన్ని కాయిన్స్ కనబడుతున్నాయి. ఇక్కడ జస్ట్ డిఫరెంట్ కాయిన్స్ కనబడుతున్నాయి కదా, డాగ్, TRX, BCH, BTC అని. ఇవన్నీ కూడా ఫ్యూసెట్సే. జస్ట్ మీరు క్లైమ్ చేసుకోవడానికి చాలా సింపుల్ అనమాట. సేమ్ వెబ్సైట్లో మీకు పైన నావిగేషన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఒక్కసారి ఇది క్లైమ్ చేసుకున్న తర్వాత, అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ సపోజ్ డాష్ కాయిన్ క్లైమ్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ డాగీ కాయిన్ క్లైమ్ చేసుకున్నాం. డాగీ మీద క్లిక్ చేస్తే మనకు ఇంకొక ట్యాబ్లో డాగీ కాయిన్కి సంబంధించిన ఫ్యూసెట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రాల్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రాసెసే. మీరు మళ్ళీ ఇక్కడికి వెళ్తారు, లింక్డ్ అడ్రస్లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి మీ అడ్రస్ అనేది తీసుకొని మీరు సేమ్ క్లైమ్ చేసుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే స్పెషాలిటీ, మనకి ఏదైనా ఫ్యూసెట్లో మనం వర్క్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, నాకు ఆల్రెడీ నేను జస్ట్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే నాకు ఆల్రెడీ ఇక్కడ అడ్రస్ అయితే వచ్చేసింది. ఎందుకు వచ్చేసిందంటే నేను ఆల్రెడీ ఒకసారి క్లెయిమ్ చేసి ఉన్నాను కాబట్టి, ఇంతకుముందు ఒకసారి క్లెయిమ్ చేసి ఉన్నాను కాబట్టి అడ్రస్ అనేది ఇక్కడే స్టోర్ చేసుకొని ఉండిపోతుంది అనమాట. ఓకే, ఇలా స్టోర్ చేసి ఉండడం వల్ల మనం ప్రతిసారి FaucetPay ఓపెన్ చేసి లింక్డ్ అడ్రస్ ఓపెన్ చేసి ఈ అడ్రస్ని కాపీ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక్కసారి మీరు అడ్రస్ కాపీ చేసుకుంటే ఎవ్రీ టైం చేసే పని ఉండదు. ఇక్కడే అడ్రస్ అనేది స్టోర్ అయిపోయి ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే లాగిన్ మీద క్లిక్ చేయడం, క్యాప్చర్ టైగర్ హార్స్ అని ఉంది కదా, టైగర్ ఇక్కడ ఉంది, హార్స్, నెక్స్ట్ ఆస్ట్రిచ్, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేస్తారు. ఇది క్లిక్ పడగానే కింద వెరిఫై క్యాప్చా. చూసారు కదా, జస్ట్ సింపుల్. మీకు ఇక్కడ 69,000 Satoshi అయితే మనకి యాడ్ అయితే అయిపోయింది. ఒకసారి మళ్ళీ దీన్ని కూడా మనం చెక్ చేయాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. చూడండి, ఇదిగోండి మనకి లేటెస్ట్ పేమెంట్ డాగీ కాయిన్కి సంబంధించి 69,545. సేమ్ ఇలా ఏంటంటే మీకు కంటిన్యూస్గా వర్క్ చేయడం వల్ల మీకు
నెంబర్ ఆఫ్ కాయిన్స్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్తో. ఓకే, ఇప్పుడు జస్ట్ నేను ఇక్కడ చూడొచ్చు, మీకు నాకు $90 అనేది నాకు వితౌట్ ఇన్వెస్ట్మెంట్, అసలు నేను ₹1 కూడా పెట్టుకున్నా నాకు కాయిన్స్ అనేది వచ్చింది. ఇది నేను ఒక 2 years తర్వాత 3 years తర్వాత చూస్తే $90 అనేది ఒక $1000 కూడా అయ్యే ఛాన్స్ ఉంది. అంటే $1000 అవుతుందని చెప్పి మీకు చెప్పడం కాదు, మనం క్రిప్టో కరెన్సీలో పొటెన్షియల్ ఎంత ఉందో మనం ఆల్రెడీ తెలుసుకోవచ్చు. మీకు లాస్ట్ ఇయర్లో డాగి కాయిన్ బై చేసి ఉంటే మీకు ప్రజెంట్ వచ్చేటప్పటికి ఇప్పుడు అదే $1000 అంటే $100 పెట్టి మీ దగ్గర డాగి కాయిన్స్ ఉంటే ప్రజెంట్ వాల్యూ వచ్చేటప్పటికి మీకు దగ్గర 3000 నుండి $5000 మీ చేతిలో ఉండేవి, జస్ట్ 7000 ఇన్వెస్ట్ చేయడం ద్వారా అంతే. ఓకే, ఇలా కాయిన్స్ని మనం మిస్ చేసుకోకుండా ఉండాలి అంటే డిఫరెంట్ కాయిన్స్ని, ఏ కాయిన్ ఎప్పుడు పెరుగుతుందో మనకు తెలీదు అండ్ మనకి ప్రిడిక్షన్ అనేది అంత ఐడియా ఉండదు. కాబట్టి చాలామందికి ప్రిడిక్షన్ అనేది కన్ఫర్మ్గా ఎవ్వరికీ తెలియదు. ఎవరైనా కానీ గ్రాఫ్స్ 1 hour గ్రాఫ్, 15 minutes 5 minutes గ్రాఫ్స్ చూసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ ఏం జరుగుతుందని ఊహించగలరు, కానీ కన్ఫర్మ్గా ఇదే జరుగుతుంది అని చెప్పి ఎవరు కూడా చెప్పలేరు. సో ఏంటంటే మీకు కావాల్సిన కాయిన్స్ని, అంటే మీకు వీలైన కాయిన్స్ని మీరు క్లెయిమ్ చేసుకొని స్టోర్ చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఓకే, మీరు క్లెయిమ్ చేసుకోవడం వల్ల వచ్చే నష్టం అయితే ఏం లేదు. మీరు లాక్డౌన్లో ఇంటి దగ్గర ఉండి ఇలాంటి వర్క్ అయితే చేసుకోవడంలో ప్రాబ్లం ఎటువంటిది లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. అందుకోసం ఈ వెబ్సైట్ అయితే నేను సజెస్ట్ చేశాను. ఇక్కడ నుండి మీకు BCH, BTC, డాష్ కాయిన్ ఇవన్నీ కాయిన్స్ కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్. మీరు ఒక్కొక్క కాయిన్కి ఒక్కొక్క అడ్రస్ అనేది ఇక్కడ నుండి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అడ్రస్ ఆల్రెడీ ఎలా లింక్ చేయాలని నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. మళ్ళీ అడ్రస్ లింక్ చేయడం చెప్పానంటే మీకు వీడియో అనేది లెంతీ అవుతుంది. ఓకే గైస్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్, ఇలాంటి సైట్స్ మీకు మరెన్నో కావాలనుకుంటే ఒకసారి నా కింద కామెంట్ సెక్షన్లో డూ మోర్ వీడియోస్ అని చెప్పి మీరు కామెంట్ చేసినట్లయితే నేను ఇంకా వేరే వీడియోస్, మంచి వెబ్సైట్స్ మీకోసం సెట్ చేసి మీకోసం అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే FaucetPay లాగా మైక్రో వాలెట్ ఎలా అయితే ఉందో మీకు ఇంకొక సైట్ మీకు చూపిస్తాను, సేమ్ ఇలాంటిదే. అందులో కూడా మీకు డిఫరెంట్ కాయిన్స్ ఉంటాయి, ఇవే కాయిన్స్ ఉంటాయి, బట్ అక్కడ క్లెయిమ్ చేసుకోవడానికి వేరే ఫీచర్స్ ఉంటాయి. మీకు కంటిన్యూస్గా వర్క్ చేసుకుంటారంటే, అంటే మీకు ఇది కంటిన్యూస్గా వర్క్ చేసుకుంటే ఎవ్రీ 5 minutes ఇవన్నీ క్లెయిమ్ చేసేటప్పటికి మళ్ళీ డాగి కాయిన్ నుండి మళ్ళీ రిపీట్ చేయొచ్చు. DGB దగ్గరకు వచ్చాక మళ్ళీ DGB నుండి డాగి కాయిన్కి మళ్ళీ రిపీట్ చేయొచ్చు. మీరు కంటిన్యూస్గా వర్క్ ఫ్రమ్ హోమ్ టైప్లో దీన్ని చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు, బట్ మీకు ఇన్స్టాంట్గా అమౌంట్ అయితే కనిపించదు. కానీ ఒక 6 months అలా వెయిట్ చేస్తాను అనుకుంటే ఎక్కువ అమౌంట్స్ కనబడుతుంది. మీకు ఇన్స్టాంట్గా అమౌంట్ రావాలంటే ఇప్పుడు మీకు ₹10 వచ్చిందంటే ₹10 మీరు విత్డ్రా అయితే వస్తుంది మీ బ్యాంక్కి. అలా కాకుండా ఇప్పుడు ₹10 వచ్చిందని మీరు ₹100 చేసుకోవాలనుకుంటే కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేస్తేనే క్రిప్టోలో మీకు ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో.